మరి ఇప్పుడు మనం రాజ్యాంగంలోని భాగాల గురించి క్షేత్రస్థాయి అంటే పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాజ్యాంగంలోని భాగాలు ఈ రాజ్యాంగంలోని భాగాలు మనకు 22 భాగాలు ప్రారంభంలో ఉండేవి. 22 భాగాలు ప్రారంభంలో ఉండేవి భారత రాజ్యాంగంలో. ఏనాడైతే భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చిందో ఆనాడున్న రాజ్యాంగంలో భాగాల సంఖ్య 22. మరి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రధాన భాగాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు, ప్రధాన భాగాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు అంటే నెంబర్డ్ పార్ట్స్ అని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇప్పటికి కూడా 22 భాగాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రశ్నను మొత్తం భాగాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు, మొత్తం భాగాల సంఖ్య ఆంగ్లంలో నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని అడిగినప్పుడు 25 అని మనం చెప్పుకోవలసి ఉంటుంది. అంటే ప్రధానంగా 22 భాగాలు ఉన్నాయి. అంటే ఇప్పటి కూడా నెంబర్ తీసుకుంటే 1 2 3 4 అలా మనకున్న నెంబర్లు 22. ఇందులో ఏలు బీలు ఇలా వచ్చి యాడ్ అయ్యాయి కాబట్టి మొత్తం 25 అయినాయి అని గమనించాలి. ప్రధాన భాగాల సంఖ్య 22, మొత్తం భాగాల సంఖ్య ఎంత అంటే 25. నెంబర్డ్ పార్ట్స్ 22, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని అడిగినప్పుడు 25 తీసుకోవాలి మై డియర్ ఆఫీసర్స్. అదేవిధంగా మరి ఒక్కొక్క పార్ట్ని మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటిది ఒక్కొక్క పార్ట్ని మనం మాట్లాడదాం. సో ఒకటవ భాగం దేని గురించి తెలియజేస్తుంది మై డియర్ ఆఫీసర్స్? ఒకటవ భాగం భారత యూనియన్ మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తూ ఉంది. భారత యూనియన్ మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తూ ఉంది. ప్రకరణలు 1 నుండి 4 వరకు, ప్రకరణ 1 నుండి 4 వరకు మై డియర్ ఆఫీసర్స్. ఒకటవ భాగం భారత యూనియన్ మరియు దాని భూభాగం 1 నుండి 4వ ఆర్టికల్ వరకు మరి తెలియజేస్తూ ఉంది. సో 1 బై అంటే 1 బై 1 మనం మాట్లాడుకుంటే కనుక ఇది భాగము, ఇది అంశము, అదేవిధంగా ప్రకరణలు. సో ఇలా తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటవ భాగం భారత యూనియన్ మరియు దాని భూభాగం 1 నుండి 4 వరకు. మై డియర్ ఆఫీసర్స్, భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భౌగోళిక పరిధి, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల విలీన ప్రక్రియ ఏ విధంగా అంటే ఇతర భూభాగాలను భారతదేశంలో ఏ విధంగా మనం కలుపుకోవచ్చు, భారతదేశ వెలుపలి భూభాగాలను భారతదేశంలో విలీనం చేసుకునే విధంగా మరి పుదుచ్చేరి విషయంలో కానీ, అదేవిధంగా మన గోవా విషయంలో కానీ, అదేవిధంగా మన సిక్కిం విషయంలో కానీ, చోగ్యల్ అనే దాని పాత పేరు, సిక్కిం విషయంలో కానీ ఏ రకంగా మన బయటి భూభాగాలు కలుపుకున్నాం, ఇలాంటి అంశాలు కూడా ఇందులో చర్చకు వస్తాయి. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ ఇక్కడ మనం గమనించాలి, ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు భారతదేశంలో. రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, భారతదేశ వెలుపలి భూభాగాలు ఏ విధంగా కలుపుకోవాలి, అదేవిధంగా ఉన్న భారతదేశంలో రాష్ట్రాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఒక రాష్ట్రం విషయంలో సరిహద్దులను ఏ విధంగా పెంచవచ్చు, సరిహద్దులను ఏ విధంగా తగ్గించవచ్చు, ఒక రాష్ట్రాల పేర్లను ఏ విధంగా మార్చవచ్చు, అదేవిధంగా మరి రాష్ట్రాల విషయంలో మార్పు చేర్పులు జరిగినప్పుడు జరిగే ఉత్పన్నమైనటువంటి పరిణామాలు ఏంటివి అన్న ధోరణిలో ఈ మొదటి భాగం అంతా కూడా భారత భూభాగం గురించి మరి భారత యూనియన్ గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు. దీనిని మీరు పైన ఉన్న తరగతుల్లో, పైన ఉన్నటువంటి క్లాసుల్లో భారతదేశం దాని భూభాగం అనే పాఠ్యాంశంలో క్లుప్తంగా మీరు నేర్చుకోవచ్చు. ఒక్కసారి మీరు అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి మై డియర్ ఆఫీసర్స్. అదేవిధంగా
మై డియర్ ఆఫీసర్స్, రెండవ భాగం గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవ భాగం భారత పౌరసత్వం గురించి తెలియజేస్తూ ఉంది. భారత పౌరసత్వము, సిటిజన్షిప్ అంటాం దీన్ని మనం, ఇండియన్ సిటిజన్షిప్. ఈ భారతదేశ పౌరసత్వం గురించి రెండవ భాగంలో ఆర్టికల్ 5 నుండి 11 వరకు చాలా స్పష్టంగా మరి పౌరసత్వం సంబంధించినటువంటి అంశాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎవరు భారతీయులు, ఎవరు భారతీయ ఏతర వ్యక్తులు, అంటే ఎన్ఆర్ఐలు ఎవరు, విదేశీయులు ఎవరు, భారతీయులు ఎవరు అన్నటువంటి ఒక మీమాంసను, ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకు మరి చిక్కుముళ్ళని కూడా ఈ భారత పౌరసత్వంలో మనం చర్చించుకుంటాం. అదే కాదు మై డియర్ ఆఫీసర్స్, ఈ భారత పౌరసత్వం అనే పాఠ్యాంశంలో భారత పౌరసత్వ చట్టం 1955 గురించి చాలా విస్తృతంగా వివరంగా చర్చ జరుగుతుంది. అక్కడ ఈ భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఏ విధంగా పౌరసత్వం పొందవచ్చు, ఏ విధంగా భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు అనేటటువంటి మార్గాలు కూడా ఇందులో ఉన్నాయి మై డియర్ ఆఫీసర్స్. ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఏ విధంగా వస్తుంది, ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఏ విధంగా పోతుంది, ఏ రకంగా అంటే ఏ ఏ పద్ధతుల్లో కోల్పోతాడు పౌరసత్వాన్ని, చాలా స్పష్టంగా మనం ఈ చట్టంలో నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ భారత పౌరసత్వ చట్టం 1955ని ఈ రోజు దాకా నేటి వరకు ఎన్నిసార్లు సవరించారు అన్నటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకుంటాం. 6 సార్లు సవరిస్తారు మై డియర్ ఆఫీసర్స్. ఇందులో చిట్ట చివరిసారిగా CAA 2019 రావడం జరిగింది మై డియర్ ఆఫీసర్స్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనం నేర్చుకోవాలా. 2019 CAA 2019 గురించి కూడా చెప్తా ఉంది. అంటే ఈ రకంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రతి విషయం ఈ CAA దగ్గర, అంటే ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరసత్వం దగ్గర రెండవ భాగంలో చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకుంటాం. పౌరసత్వం పాఠ్యాంశం వద్ద కూడా మీరు ఒకసారి ఈ అంశాలు చూడండి. అది రెండవ భాగం. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్, మూడవ భాగం తీసుకుంటే అత్యంత క్రియాశీలకమైనటువంటి ప్రాథమిక హక్కులు, వీటినే మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం మై డియర్ ఆఫీసర్స్. ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి భారత రాజ్యాంగంలో ప్రకరణ 12 నుండి 35 వరకు చాలా స్పష్టంగా చెప్పబడతాయి. చాలా విస్తృతమైనటువంటి ప్రాథమిక హక్కులు మనం చర్చ నేర్చుకుంటాం. ప్రాథమిక హక్కులు మై డియర్ ఆఫీసర్స్, భారతదేశ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ప్రాథమిక హక్కులు 7 రకాలుగా ఉండేవి. ప్రస్తుతం 6 రకాలే ఉన్నాయి. ఆస్తి హక్కును ఎందుకు తొలగించినారు? మరి ప్రాథమిక హక్కులు మొత్తం 7 రకాలు పోగా అందులో ఆస్తి హక్కు పోగా ఇప్పుడు ఉన్నాయి 6 రకాలు. మరి ఆ 6 రకాలల్లా పూర్తి స్థాయిలల్లా మరి ఏ రకంగా మొదటిది ఉంది సమానత్వపు హక్కు, ఏ విధంగా రెండోది ఉంది స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, ఏ విధంగా మూడోది పీడన నిరోధపు హక్కు, ఏ విధంగా 4వది మత స్వాతంత్రపు హక్కు, ఏ విధంగా దాని తర్వాతది విద్యా సాంస్కృతిక విషయపు హక్కు, దాని తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రకమైనటువంటి ప్రాథమిక హక్కులను ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్లో ఉన్నటువంటి రీసెంట్ కాంటెంపరీ సుప్రీంకోర్టు తీర్పులతో సహా చాలా అద్భుతంగా వివరించబడుతుంది మై డియర్ ఆఫీసర్స్ ప్రాథమిక హక్కులు అనేటటువంటి పాఠ్యాంశాన్ని. ఇది రాజ్యాంగంలో 3వ భాగం, ప్రాథమిక హక్కులు 12 నుండి 35 ప్రకరణలు అనే విషయాన్ని మనం గమనించాల. ఇదే కాదు మై డియర్ ఆఫీసర్స్, 4వ భాగం మరి ఈ 4వ భాగం ఏం చెప్తుందంటే ఆదేశిక సూత్రాల గురించి చెప్తా ఉంది. ఆదేశిక సూత్రాలు, వీటినే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాము. ఇవి 36వ ప్రకరణ నుండి 51వ ప్రకరణ వరకు ఉంటాయి మై డియర్ ఆఫీసర్స్. ఆదేశిక సూత్రాలు
భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మార్గనిర్దేశకంగా సంక్షేమ పథకాలు చేపట్టాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే విధంగా గైడెన్స్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి సూత్రాలు ఆదేశిక సూత్రాలు మై డియర్ ఆఫీసర్స్. మరి ఇలాంటి ఆదేశిక సూత్రాలు 1 by 1 ఆర్టికల్ 36 నుండి 51 ఆర్టికల్స్ వరకు చాలా అద్భుతంగా వివరించడం జరుగుతుంది. ఇందులోనే అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు కానీ, ఆర్టికల్ 42 మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కానీ, ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి, దేశంలో ఇవాళ చాలా గొప్పగా చర్చ జరుగుతున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం మై డియర్ ఆఫీసర్స్, యూనిఫామ్ సివిల్ కోడ్. మరి ఈరోజు దీన్ని మనం తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అంటున్నాం. ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి అంశాలు, 47లో మద్యపాన నిషేధానికి సంబంధించిన అంశాలు, 48వ ఆర్టికల్లో గోవధకు సంబంధించినటువంటి అంశాలు, గోవధ నిషేధాన్ని చేస్తున్నటువంటి ప్రకరణ 48. ఇలా భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చాలా గొప్పగా వివరిస్తున్నటువంటి భాగం 4వ భాగం. అది మరి మనం నేర్చుకుంటాం చాలా స్పష్టంగా. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 5వ భాగం, మన్నించాలి. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 4A భాగం ప్రాథమిక విధుల గురించి చెప్తా ఉన్నది. ప్రాథమిక విధులు చూడండి, 4A భాగం ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం వీటిని. ఇవి భారత రాజ్యాంగంలో 51A అనేటటువంటి ప్రకరణలో కలదు. ఆలోచన చేయాలి మై డియర్ ఆఫీసర్స్, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగ ప్రారంభంలో లేవు. 4వ భాగం తర్వాత నేరుగా 5వ భాగమే ఉన్నది. అయితే మరి 4A అనే భాగాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ఇందిరమ్మ ప్రభుత్వం మరి రష్యాను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ 4A అనే కొత్త భాగం వచ్చింది అంటే 22 భాగాలు కాస్త 23 అయినట్టే కదా. చెప్తా అంటే అందుకే నేను చెప్పింది ప్రారంభంలోనే చెప్తా, మొత్తం భాగాలు ఈరోజు తీసుకుంటే ప్రధానంగా 22 కాకుండా టోటల్ భాగాలు అన్నప్పుడు మనం 25 తీసుకోవాలా. మరి 4కు అనుబంధంగా 4A వచ్చింది కాబట్టి మొత్తం భాగాల సంఖ్యలో దీన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ప్రాథమిక విధులేంది? ఇవాళ మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఈ సమాజం పట్ల, ఈ ఎదుటి వ్యక్తుల పట్ల, ఈ సమాజం పట్ల నువ్వు నిర్వర్తించాల్సిన కనీస విధులనే ప్రాథమిక విధులు అంటారు. ఈ దేశ భూభాగాన్ని వాడుకుంటావు, ఈ దేశ పౌరసత్వాన్ని వాడుకుంటావు, ఈ దేశ ప్రాథమిక హక్కులను వాడుకుంటావు, ఈ దేశంలో ఆదేశిక సూత్రాల ద్వారా వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందుతావు. మరి నువ్వు ఈ దేశానికి ఏం చేయవా? ఈ దేశం పట్ల నీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల నీకు విధి లేదా? ఉంది. ప్రాథమిక విధి అదే చెబుతుంది మై డియర్ ఆఫీసర్స్. చాలా గొప్పగా నేర్చుకుంటాం. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రాథమిక విధుల దగ్గర. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 52 నుండి 151 వరకు కేంద్ర ప్రభుత్వమే మై డియర్ ఆఫీసర్స్, కేంద్ర ప్రభుత్వమే 5వ భాగంలో. ఆర్టికల్ 151 వరకు, 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వం. మరి ఇందులో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి గారి గురించి నేర్చుకుంటాం, ఉపరాష్ట్రపతి గారి గురించి, ప్రధానమంత్రి గారి గురించి, కేంద్ర మంత్రి మండలి గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, అటార్నీ జనరల్ గురించి మనం నేర్చుకుంటాం. అందుకే ఇంత గొప్ప విశిష్టమైనటువంటి పాఠ్యాంశాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అధ్యాయాలుగా విభజించడం జరిగింది మై డియర్ ఆఫీసర్స్. అందులో మొదటి అధ్యాయం తీసుకుంటే 1వ అధ్యాయము అనాల, 1వ అధ్యాయము
కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఎవరెవరు వస్తారు సార్ ఇందులో? కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి మండలి. ఈ విధంగా మొదటి అధ్యాయం కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెబుతుంది. ఆర్టికల్ 52 నుండి 78 వరకు మై డియర్ ఆఫీసర్, 78 వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాం. మరి ఇందులో రెండవ అధ్యాయం కేంద్ర శాసన శాఖ గురించి తెలియజేస్తా ఉంది. కేంద్ర శాసన శాఖ అంటే ఇందులో లోక్సభ, రాజ్యసభ గురించి నేర్చుకోవచ్చు. లోక్సభ, రాజ్యసభ గురించి నేర్చుకోవచ్చు. ప్రకరణలు 79 నుండి 122 వరకు నేర్చుకోవచ్చు. 79 నుంచి 122 మధ్య పార్లమెంట్ గురించి అంటే లోక్సభ, రాజ్యసభ గురించి నేర్చుకోవచ్చు. 52 నుంచి 78 వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మూడవ అధ్యాయం మై డియర్ ఆఫీసర్స్, మూడవ అధ్యాయం మన రాష్ట్రపతి గారి యొక్క ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తా ఉంది. రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి గొప్ప అధికారం ఆర్డినెన్స్. మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 1, 2, 3 అని. ఒకటవ అధ్యాయం కార్యనిర్వాహక శాఖ, రెండవ అధ్యాయం శాసనశాఖ, మూడవ అధ్యాయం ఆర్డినెన్స్ అధికారం ఆర్టికల్ 123. అదేవిధంగా ఇందులో నాలుగవ అధ్యాయం న్యాయశాఖ గురించి తెలియజేస్తూ ఉంది. న్యాయశాఖ ఇందులో సుప్రీంకోర్టు కదా, న్యాయశాఖ కేంద్రంలో అంటే అదే రాష్ట్రంలో అయితే హైకోర్టు అవుతుంది. సో సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తూ ఉంది. 124 నుండి 147 వరకు, 147 వరకు. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ ఐదవ అధ్యాయం, ఐదవ భాగంలో 5 అధ్యాయాలు. ఐదవ అధ్యాయం మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలియజేస్తా ఉంది. కాగ్ అంటాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు గురించి తెలియజేస్తా ఉంది. 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. అంటే 52 నుండి 151 వరకు, 52 నుండి 151 ప్రకరణల వరకు కేంద్ర ప్రభుత్వం గురించి నేర్చుకుంటున్నాం. మరి అందులో ఇవన్నీ కూడా అధ్యాయాలు. మొదటి అధ్యాయం కేంద్ర కార్యనిర్వాహక శాఖ. ఇందులో రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, కేంద్ర మంత్రి మండలి గురించి మనం నేర్చుకుంటాం. మరి అదేవిధంగా రెండవ అధ్యాయం కేంద్ర శాసన శాఖ, లోక్సభ, రాజ్యసభ గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా మూడవ అధ్యాయం రాష్ట్రపతి గారి గురించి, వారి ఆర్డినెన్స్ యొక్క అధికారం గురించి నేర్చుకుంటాం. నాలుగవ అధ్యాయం న్యాయశాఖ, సుప్రీంకోర్టు గురించి నేర్చుకుంటాం. ఐదవ అధ్యాయం కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు గురించి నేర్చుకుంటాం. ఈ రకంగా 5 అధ్యాయాల్లో ఈ 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని నేర్చుకుంటాం. చాలా గొప్పగా రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటరీ పదజాలాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు, అదేవిధంగా కాగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్క పద్దుల్ని ఎప్పటికప్పుడు అకౌంట్ చేసేటటువంటి, ఆడిటింగ్ చేసేటటువంటి ఈ కాగ్ అనే అధికారి గురించి కూడా మనం చాలా గొప్పగా నేర్చుకుంటాం. ఇది 5వ భాగంగా రాజ్యాంగంలో ఉంది మై డియర్ ఆఫీసర్స్. ఇప్పుడు 6వ భాగం. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం మై డియర్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 152 నుండి
237 వరకు మై డియర్ ఆఫీసర్స్. ఆర్టికల్ 152 నుండి 237 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం గురించి. మరి మీరు ఆలోచన చేయాలి, ఇందులో కూడా 6 అధ్యాయాలు ఉన్నాయి. 5వ భాగంలో 5 అధ్యాయాలు, 6వ భాగంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 1వ అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం గురించి తెలియజేస్తూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రకరణ 152 ద్వారా 152 ద్వారా 1వ అధ్యాయం మరి ప్రకరణ 152 తెలియజేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి అన్నటువంటి నిర్వచనాన్ని చెప్పడానికి ఒక అధ్యాయం ఉంది. తదుపరి 2వ అధ్యాయం మై డియర్ ఆఫీసర్స్, 2వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తా ఉంది. ఈ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ గారి గురించి, రాష్ట్ర మంత్రిమండలి గురించి తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర మంత్రిమండలి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో రాష్ట్ర మంత్రిమండలి గురించి, గవర్నర్ గారి గురించి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో నేర్చుకుంటాం. 153 నుండి 167వ ప్రకరణ వరకు 167 ఆర్టికల్ వరకు వీటందరి గురించి మరి మనం అక్కడ చాలా స్పష్టంగా నేర్చుకుంటాం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ ఆలోచన చేయాలి, 3వ అధ్యాయం ఉంటుంది. 3వ అధ్యాయము రాష్ట్ర శాసన శాఖకు సంబంధించింది మై డియర్ ఆఫీసర్స్. ఈ రాష్ట్ర శాసన శాఖలో మనం విధాన సభ గురించి, విధాన పరిషత్ గురించి నేర్చుకుంటాం. అసలు అసెంబ్లీ అంటే ఏంది, కౌన్సిల్ అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌన్సిల్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటుండు, నీలం సంజీవరెడ్డి గారు ఎందుకు విధాన పరిషత్ను పెట్టినారు, నందమూరి తారక రామారావు రద్దు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పునః ప్రారంభించారు, మరి దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి, సభ్యుల్ని ఏమంటారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, చాలా ఇతరత్ర అద్భుతమైనటువంటి విధాన పరిషత్ సమాచారం 3వ అధ్యాయం 6వ భాగంలో మీకు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ 168 నుంచి 212 వరకు ఉన్నటువంటి ప్రకరణలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. 168 to 212. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుంటే 4వ అధ్యాయం గురించి నేర్చుకోవాలి మై డియర్ ఆఫీసర్స్. 4వ అధ్యాయం గవర్నర్ ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తూ ఉంది. గవర్నర్ ఆర్డినెన్స్ 213వ ఆర్టికల్. నేను చాలాసార్లు రాబోయే క్లాసుల్లో కూడా చెప్తా, ఇప్పటి వరకు కూడా విన్నటువంటి అంశాలలో మీరు నేర్చుకున్నారు. 123వ ఆర్టికల్ రాష్ట్రపతి ఆర్డినెన్స్, 123 రాష్ట్రపతి ఆర్డినెన్స్, 213 గవర్నర్ ఆర్డినెన్స్. ఇది 4వ అధ్యాయం 6వ భాగంలో గుర్తుపెట్టుకో. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 5వ అధ్యాయం ఉన్నది. ఈ 5వ అధ్యాయం రాష్ట్ర న్యాయశాఖ గురించి తెలియజేస్తూ ఉంది. ఈ న్యాయశాఖ గురించి 214 నుండి 232 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ చెప్తాయి. 214 నుంచి 232వ ఆర్టికల్ వరకు మనం 5వ అధ్యాయాన్ని నేర్చుకుంటాం. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 6వ అధ్యాయం ఉన్నది. చాలా గొప్పగా మనం దిగువ న్యాయస్థానాల గురించి కూడా నేర్చుకుంటాం. ఈ దిగువ న్యాయస్థానాలనే సబార్డినేట్ కోర్టులు అంటారు. సబార్డినేట్ కోర్టులు 233 నుండి 237 వరకు మనం నేర్చుకుంటాం 6వ అధ్యాయంలో. ఇక్కడ మనం గమనించాలి, ఒక్కసారి ఇక్కడ చూడండి మై డియర్ ఆఫీసర్స్, 152 నుండి 237 అన్నాం. విడదీసుకుంటూ అధ్యాయాల ప్రకారం చూడండి. ఇగో మొదటి అధ్యాయం 152 నుంచి 6వ అధ్యాయంలో చివరి ఆర్టికల్ 237. లెక్క కుదిరిందా లేదా? 152 to 237. ఇది 6వ భాగం. ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 6 అధ్యాయాలలో ఉంది మై డియర్ ఆఫీసర్స్. మరొక్కసారి చూడండి, 1వ అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనాన్ని చెప్తుంది. 2వ అధ్యాయం కార్యనిర్వాహక శాఖ గురించి,
3వ అధ్యాయం శాసన శాఖ గురించి, 4వ అధ్యాయం గవర్నర్కున్న ఆర్డినెన్స్ గురించి, 5వ అధ్యాయం న్యాయశాఖ గురించి, 6వ అధ్యాయం సబార్డినేట్ కోర్టుల గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ న్యాయశాఖ అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది 214 నుంచి 232 వరకు. ఆ రకంగా మై డియర్ ఆఫీసర్స్ ఈ 6వ అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇప్పటివరకు చెప్పింది చూస్తే 6వ అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వం, 5వ అధ్యాయం కేంద్ర ప్రభుత్వం, 4A భాగం 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం, 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, 4A భాగం ప్రాథమిక విధులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 3వ భాగం హక్కులు, 2వ భాగం పౌరసత్వం, 1వ భాగం కేంద్ర ప్రభుత్వము, కేంద్రము దాని భూభాగము అన్నటువంటి భాగం. ఇక పోతే మై డియర్ ఆఫీసర్స్ 7వ భాగం. 7వ భాగం దేని గురించి చెప్తుంది మై డియర్ ఆఫీసర్స్? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఈ రాష్ట్రాల గురించి తెలియజేస్తా ఉంది ఆర్టికల్ 238. మై డియర్ ఆఫీసర్స్ మీరు ఆలోచన చేయాలి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పి భారతదేశంలో 4 రకాలుగా ఈ భూభాగాన్ని పంచినాం. అంటే ఈ దేశ భూభాగాన్ని మనం ఈ 4 మెథడ్స్లో పంచినాం. ప్యూర్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు పార్ట్ ఏ, స్వదేశీ రాజుల దగ్గర పరిపాలించబడ్డవి పార్ట్ బి, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, స్పెషల్ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాల వంటి నిర్మాణాలు పార్ట్ సి, అండమాన్ నికోబార్ దీవులనే ఏకైక ప్రాంతంతో పార్ట్ డి. ఇలా దేశంలో పార్ట్ ఏ, బి, సి, డి అని ఉంటే 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భాగాన్నే తొలగించేసేశారు. ఈ భాగం ఇప్పుడు లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మై డియర్ ఆఫీసర్స్ 22 భాగాలకు 22 ఉన్న భాగాలకు మనకు ఇక్కడ 4A అనే భాగం ఒకటి చేరింది, అంటే 23 అయినాయి. ఇప్పుడు 7వ భాగాన్ని తొలగించడం అంటే 22 అయినాయి మళ్ళీ యథావిధిగా. అట్లా ఇక్కడ బ్యాలెన్స్ అయిందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వరకు. అలాగే మై డియర్ ఆఫీసర్స్ 8వ భాగము కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తా ఉంది మై డియర్ ఆఫీసర్స్. ప్రకరణ 239 నుంచి 242 వరకు. వాస్తవానికి 239 నుంచి 241 వరకే యాక్టివ్గా ఉన్నాయి. 242 కూర్గ్ అనే ప్రాంతానికి సంబంధించింది, దీన్ని డిలీట్ చేసినారు, ఈ ప్రకరణ లేదు. సో 239 to 242 అలా మనం తీసుకోవాలి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది. ఏమండి ఇక్కడే కదా ఈరోజు భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఎట్టెట్టు ఏర్పడ్డాయో నేర్చుకుంటాం. అసలు ఒక ప్రాంతాన్ని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం? ఒక ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అంటే ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలి? అసలు ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం? రాష్ట్రం ఎందుకు చేయకూడదు? మరి మొన్నటిదాకా 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, మరి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టి కశ్మీర్ అనే ఒక నూతన కేంద్రపాలిత ప్రాంతాన్ని, లడాఖ్ అనే ఒక నూతన కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసిరు. అంటే సంఖ్య 9 అయింది. మరి సార్ ఇప్పుడు 8 ఉన్నాయి అంటున్నావు, మరి 9కి పెరిగినాయి కదా, మరి ఆ ఒక్కటి ఏ విధంగా తగ్గించబడింది? దాద్రా నగర్ హవేలీ, మన డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ 2 కలిసిపోయి ఒక కేంద్రపాలిత ప్రాంతం అయినాయి. 2020 జనవరి 26 నుండి 8 కేంద్రపాలిత ప్రాంతాలే ఈరోజు మనకున్నాయి. వీటన్నిటి గురించి సమగ్రంగా అసలు ఢిల్లీని మనం ఇప్పుడు న్యూఢిల్లీ అని ఎందుకు అంటాం? మీరు ఎక్కడైనా చూడండి, వార్తలు చెప్పేటప్పుడు న్యూఢిల్లీ అంటుంటారు. అసలు ఢిల్లీ ఏంది, న్యూఢిల్లీ ఏంది? ఈ క్లారిటీ మీకు 8వ భాగం దగ్గర వస్తుంది మై డియర్ ఆఫీసర్స్. కేంద్రపాలిత ప్రాంతాలనే పాఠ్యాంశం దగ్గర వస్తుంది. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 9వ భాగం గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తా ఉంది.
9వ భాగం గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తా ఉంది. దీన్ని 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి గౌరవనీయ పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి భాగం 9వ భాగం మరి గ్రామ పంచాయతీలకు సంబంధించింది. ఆర్టికల్స్ వచ్చేసి 243A నుండి 243O వరకు. గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ. ఏ విధంగా గ్రామ సభ, ఏ విధంగా సర్పంచ్, ఏ విధంగా గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, కార్యదర్శి ఏ విధంగా పనిచేస్తారు, మరి ఏ రకంగా నిధులు వస్తాయి, ఏ రకంగా ఆడిటింగ్ జరుగుతుంది, ఏ రకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది, ఏ రకంగా మరి భారతదేశంలో ఎన్నికల వివాదాలు వస్తే ఎక్కడ మనం ప్రశ్నించాలి, ట్రిబ్యునల్స్ ఏంటివి, ఇలా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 9వ భాగంలో మనం నేర్చుకుంటాం. 9వ భాగంలో చాలా అద్భుతమైనటువంటి మరి 243A అనేటటువంటి ఆర్టికల్ ఉన్నది. గ్రామ సభకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న. అదేవిధంగా 243D అనే ఆర్టికల్ మహిళలకు పంచాయతీలల్లో మరి 33% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆర్టికల్. మనం 50 ఇస్తున్నామండి, అది వేరు విషయం, కానీ ఆర్టికల్ చెప్పేది 33 ఇవ్వండి అని చెప్తుంది. 33 మినిమం ఇవ్వండి, మ్యాక్సిమం మీ ఇష్టం. మీరు చాలా గొప్ప రాష్ట్రం అయితే 70% కూడా ఇవ్వండి ఆడవాళ్ళకు, తక్కువేం లేదు, తప్పేం లేదు. ఆ రకంగా ఇంత గొప్ప ఆర్టికల్స్, ఇంత గొప్ప మరి అంశాల గురించి మనం 9వ భాగంలో నేర్చుకుంటాం మై డియర్ ఆఫీసర్స్. రాజ్యాంగంలో చూడండి, ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుంటే ఎంత నాలెడ్జ్ మనకు వస్తూ ఉందో మనం అర్థం చేసుకోవాలి. 9వ భాగం. అదేవిధంగా 9A అనేటటువంటి భాగం, 9A అనేటటువంటి భాగం ఏదైతే ఉందో ఇది పట్టణ పాలన గురించి తెలియజేస్తూ ఉంది. పట్టణ పాలన, మున్సిపాలిటీస్, వీటి గురించి తెలియజేస్తూ ఉంది. 243P అనే ఆర్టికల్ నుంచి 243ZG అనేటటువంటి ఆర్టికల్ వరకు మరి చాలా అద్భుతంగా 9A అనే భాగం ఉంది. దీన్ని కూడా 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. 9వ భాగం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎఫెక్ట్ అయితే 9A అనేటటువంటి భాగం మరి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎఫెక్ట్ అయింది. ఇది పట్టణ పాలన. మరి ఇక్కడ మనం నగర పంచాయతీ ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి, తెలంగాణలో ఎన్నున్నాయి, ఏపీలో ఎన్నున్నాయి, మున్సిపాలిటీలు టీఎస్లో ఎన్ని, ఏపీలో ఎన్ని, భారతదేశ తొలి మున్సిపాలిటీ ఏంది, ఆంధ్రప్రదేశ్ తొలి మున్సిపాలిటీ ఏంటి, 33 ఆర్టికల్స్ ఈ గ్రామ పంచాయతీల గురించి, మున్సిపాలిటీల గురించి 243 నుంచి మొదలు పెట్టుకుంటే ZG వరకు ఉన్నటువంటి ఈ అంశాలన్నీ చాలా వివరంగా, అద్భుతంగా మనం మరి స్థానిక ప్రభుత్వాలు అనే పాఠ్యాంశంలో అద్భుతంగా వీటన్నిటిని డీకోడ్ చేస్తూ మరి నేర్చుకుంటాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత అద్భుతమైనటువంటి పాఠ్యాంశం అండి. అసలు కార్పొరేటర్ ఎవరు, మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ ఎవరు, కౌన్సిలర్ అంటే ఎవరు, మున్సిపల్ చైర్మన్ అంటే ఎవరు అన్న పట్టణ అడ్మినిస్ట్రేషన్, పట్టణానికి సంబంధించిన పొలిటికల్ మ్యాటర్ మొత్తం, పొలిటికల్ అంశాలన్నీ కూడా ఈ 9A అనే భాగంలో చర్చించబడతాయి మై డియర్ ఆఫీసర్స్. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ మనం గమనిస్తే 9B అనేటటువంటి భాగం, 9B అనేటటువంటి భాగం భారతదేశంలో సహకార సంఘాల గురించి తెలియజేస్తూ ఉంది. సహకార సంఘాలు, దీని గురించి 243ZH నుండి 243ZT అనేటటువంటి ప్రకరణలు తెలియజేస్తూ ఉంటాయి. ఈ 9B 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9B అనేటటువంటి భాగాన్ని చేర్చారు అన్న విషయాన్ని మనం గమనించాలా. సో ఇప్పటికే మనం చూసినాం, 4A అనే భాగం వచ్చింది, 9A అనే భాగం వచ్చింది, 9B అనేటటువంటి భాగం కూడా వచ్చింది. మరి మీరు ఆలోచన చేయాలి, సహకార సంఘాలంటే ఏంది? మరి రైతులకు రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డు మీద ఇస్తారు వీళ్ళు.
దీర్ఘకాలిక రుణాలు ఇస్తారు, స్వల్పకాలిక రుణాలు ఇస్తారు, మధ్యకాలిక రుణాలు ఇస్తారు. మరి సహకార సంఘాల గురించి, ఆ డైరెక్టర్ల గురించి, ఆ ఎన్నికల గురించి చాలా అద్భుతంగా మనం సహకార సంఘాలు అనేటటువంటి టాపిక్లో మనం నేర్చుకున్నాం మై డియర్ ఆఫీసర్స్. అది 9B అనేటటువంటి ఆర్టికల్. అదేవిధంగా 10వ భాగం 9B భాగం అవుతానే 10వ భాగం దేని గురించి చెప్తా ఉంది మై డియర్ ఆఫీసర్స్? షెడ్యూల్ తెగల పాలన గురించి. షెడ్యూల్ తెగల పాలన గురించి తెలియజేస్తా ఉంది. ఆర్టికల్ 244 మరియు ఆర్టికల్ 244A అనేటటువంటి ప్రకరణ 244A. సో షెడ్యూల్ తెగల పాలన మరి ఏ విధంగా, షెడ్యూల్ తెగల పాలన ఏ విధంగా ఉంటుంది? అసలు షెడ్యూలు ప్రాంతంగా ఎవరు ప్రకటిస్తారు? షెడ్యూల్ ప్రాంతం అంటే ఏంటి? ఇక్కడ జస్ట్ మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి పెడతాను. షెడ్యూల్ ప్రాంతం అంటే రాష్ట్రపతి ప్రకటించినటువంటి ప్రాంతము. రాష్ట్రపతి ఇక్కడ మరి షెడ్యూల్ తెగలోళ్ళు ఎక్కువ ఉన్నారు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువ నివసిస్తుంది అని చెప్పి ఏ ప్రాంతాన్ని అయితే రాష్ట్రపతి ప్రకటిస్తాడో అది షెడ్యూల్ ప్రాంతం. మరి 50% పైగా గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతం అంటాం. ఇక్కడ పాలన ఏ విధంగా ఉంటుంది? మన ఊళ్ళల్లో సర్పంచ్ ఉన్నట్టే ఉంటుందా? పరిపాలన ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? ఇంత గమ్మత్తుగా ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ మనం 10వ భాగంలో నేర్చుకుంటాం మై డియర్ ఆఫీసర్స్. 10th పార్ట్ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన గురించి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా 11వ భాగం మై డియర్ ఆఫీసర్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 245వ ఆర్టికల్ నుంచి 263 వరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263వ ఆర్టికల్ వరకు తెలియజేస్తున్నాయి. మరి మీరు ఆలోచన చేయాలి మై డియర్ ఆఫీసర్స్. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు 2 అధ్యాయాల్లో డివైడ్ చేయబడ్డాయి. అధ్యాయం 1 కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు 245 నుండి 255 వరకు 255 వరకు. అదేవిధంగా ఇక్కడ 2వ అధ్యాయం ఉంటుంది. అధ్యాయం 2 కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు 256 నుండి 263 వరకు, అంటే 245 to 263. ఇది కదా మనం ఇక్కడ చెప్పింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన పరిపాలన సంబంధాల గురించి 11వ భాగం తెలియజేస్తూ ఉంది అని మనం నేర్చుకోవాలి. ఇక్కడే మనకు కేంద్ర జాబితా అంటే ఏంటి, రాష్ట్ర జాబితా అంటే ఏంటి, ఉమ్మడి జాబితా అంటే ఏంటి, అసలు అవశిష్ట జాబితా అంటే ఏంటి, ఏ జాబితా మీద ఎవరు చట్టాధికారం చేయాలి, మరి అసలు సమాఖ్య అంటే ఏంటి, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వివరాలన్నీ కూడా 11వ భాగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఆ 2 అధ్యాయాల్లో మనం నేర్చుకుంటాం. చాలా గొప్ప మరి ఆర్టికల్, చాలా గొప్ప పాఠ్యాంశం ఇది అని మనం గమనించాలి మై డియర్ ఆఫీసర్స్. అదేవిధంగా 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తూ ఉంది మై డియర్ ఆఫీసర్స్. మరి 264 నుండి 300 క్యాపిటల్ ఏ వరకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు 264 to 300 క్యాపిటల్ ఏ వరకు తెలియజేస్తూ ఉంటే ఇందులో కూడా మనకు 4 అధ్యాయాలు ఉన్నాయి. మరి 1వ అధ్యాయం విత్తము గురించి, విత్తము, ద్రవ్యము,
విత్తం అంటే ఏంది నాన్న? ఎకానమీలో పైసలు, ద్రవ్యం, విత్తం గురించి తెలియజేస్తూ ఉంది 1వ అధ్యాయం. మరి ఇది 264 నుండి 291 వరకు తెలియజేస్తూ ఉంది. భారతదేశంలో విత్తం ఏ విధంగా ఉంటుంది, ద్రవ్యం ఏ విధంగా చేయబడతా ఉంది, ద్రవ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొవిజన్స్ అన్ని కూడా 264 నుంచి 291 వరకు చాలా స్పష్టంగా చేయబడ్డాయి 1వ అధ్యాయంలో 12వ భాగంలో. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 2వ అధ్యాయం అప్పులు. భారతదేశం అప్పులు ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ పరిమితులకు లోబడి మనం అప్పులు తీసుకుంటామని చెప్పేసి మరి 2వ అధ్యాయం చెప్తా ఉంది. ద్రవ్యము గురించి అంటే విత్తము గురించి 1వ అధ్యాయం, అప్పుల గురించి 2వ అధ్యాయం తెలియజేస్తా ఉంది 12వ భాగంలో. అదేవిధంగా 3వ అధ్యాయం ఆస్తి ఒప్పందాల గురించి. ఆస్తి ఒప్పందాలు అంటే ఆస్తి ఒప్పందాల్లో ఏముంటాయి, ఆస్తికి సంబంధించినటువంటి హక్కులు, బాకీలు, బాధ్యతలు ఇలాంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఒక ఆస్తి ఉన్నది, ఉదాహరణకు ఇప్పుడు ఇదొక ఆస్తి అనుకుందాం, ఇదొక ఆస్తి. ఈ ఆస్తికి సంబంధించినటువంటి హక్కు ఎవరిది, ఈ ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది, మరి ఈ ఆస్తికి సంబంధించినటువంటి బాకీలు కూడా ఉంటాయిగా. ఆస్తిని పంచుకో, ఇప్పుడు మీ నాయన నుంచి 10 ఎకరాలు నువ్వు తీసుకున్నప్పుడు మీ నాయనకున్న 2-3 లక్షల అప్పు ఉంటే నువ్వు కట్టవా? నీ బాధ్యత కాదా? సో హక్కులు ఉంటాయి, బాకీలు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా వివరించబడ్డటువంటి అధ్యాయం 3వ అధ్యాయం మై డియర్ ఆఫీసర్స్. ఇది 294 నుండి 294 నుంచి 300 వరకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా 4వ అధ్యాయం ఆస్తి హక్కు గురించి తెలియజేస్తూ ఉంది. ఆస్తి హక్కు గురించి వాస్తవానికి ప్రారంభంలో లేదు, ఇది 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మరి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం నాన్న ఇది. ఇది 300 క్యాపిటల్ ఏ అనేటటువంటి ప్రకరణ గురించి తెలియజేస్తా ఉంది. సో మొదటి అధ్యాయమేమో విత్తం, 2వ అధ్యాయమేమో అప్పులు, 3వ అధ్యాయమేమో ఒప్పందాలు, 4వ అధ్యాయమేమో ఆస్తి హక్కు. ఇలా 264 నుండి 300 క్యాపిటల్ ఏ వరకు ఉన్నటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఇది 12వ భాగం అని మీరు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆఫీసర్స్. అదే కాదు 13వ భాగం. 13వ భాగం వ్యాపారము, వాణిజ్యము గురించి తెలియజేస్తూ ఉంది. వ్యాపారము, వాణిజ్యం గురించి తెలియజేస్తూ ఉంది. మరి వ్యాపార వాణిజ్య సంబంధాలు 301 అంటే 300 క్యాపిటల్ ఏ అయిపోయింది కదా, 301 నుండి 307 వరకు తెలియజేస్తా ఉన్నాయి వ్యాపారం, వాణిజ్య సంబంధాలు. అంతర్రాష్ట్ర వాణిజ్యం, ఆస్ట్రేలియా నుంచి ఆదర్శంగా తెచ్చుకున్న అంతర్రాష్ట్ర వాణిజ్యం ఎట్టుండాలి, మరి వేరే దేశాలతో ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉండాలన్నటువంటి మీమాంస, చాలా అద్భుతమైనటువంటి అంశాలు వ్యాపారం, వాణిజ్యం 301 to 307 ఆర్టికల్ మధ్య 13వ భాగం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 14వ భాగం కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలియజేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు తెలియజేస్తూ ఉంది. మరి మీరు ఆలోచన చేయాలి మై డియర్ ఆఫీసర్స్, కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో కూడా 2 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయము 1 అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేస్తా ఉంది. అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్, IAS, IPS, IFS, IRS ఇలాంటి అఖిల భారత సర్వీసులు ఏమేమి ఉన్నాయి, వాటి కథాకామిషు గురించి మొదటి అధ్యాయం 14వ భాగం చెప్తా ఉంది. ప్రకరణ 308 నుంచి 314 వరకు తెలియజేస్తా ఉంది. అదే కాకుండా మై డియర్ ఆఫీసర్స్ అధ్యాయము 2 ఉన్నది. అధ్యాయము 2లో
చాలా గొప్పగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మై డియర్ ఆఫీసర్స్, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి కానీ, టీఎస్పిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, ఇలా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి కేంద్ర రాష్ట్ర ఐ రిపీట్ అగైన్ కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి 315 నుంచి 323వ ఆర్టికల్ వరకు, అనగా 308 to 323 వరకు తెలియజేస్తున్నటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఇది 14వ భాగం మై డియర్ ఆఫీసర్స్. ఇక్కడే 14A అనేటటువంటి భాగం వచ్చింది. ఈ 14A అనే భాగం ట్రిబ్యునల్ల గురించి తెలియజేస్తా ఉన్నాయి మై డియర్ ఆఫీసర్స్. ట్రిబ్యునల్ల గురించి తెలియజేసేటటువంటి ప్రకరణ 323A అనే ఆర్టికల్, 323B అనేటటువంటి ఆర్టికల్స్, అనగా ఓవరాల్గా 323 ఆర్టికల్లోనే AB అనేటటువంటి ప్రకరణలు ట్రిబ్యునల్ గురించి చెప్తా ఉంటాయి. ఇందులోనే మనకు CAT అనేటటువంటి అంశాలు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి మనం మాట్లాడతాం. మరి ఏ విధంగా IAS, IPS, IFS, IRS ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తే క్యాట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, క్యాట్ అంటే ఏంటి, ఈ ట్రిబ్యునల్కు ఉన్న అధికారాలు ఏంది, ఈ ట్రిబ్యునల్ ఏ రకమైనటువంటి అంశాలు పరిశీలిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలు ఈ 14A అనేటటువంటి భాగంలో మనం చర్చిస్తాం మై డియర్ ఆఫీసర్స్, చర్చిస్తాం. అదేవిధంగా 15వ భాగం, ఈ భాగం ఎన్నికల గురించి, ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తా ఉంది మై డియర్ ఆఫీసర్స్. 324వ ఆర్టికల్ నుండి 329వ ఆర్టికల్ వరకు తెలియజేస్తా ఉంది 15వ భాగం ఎన్నికల సంఘం గురించి. మరి ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉంది, ఏ విధంగా పార్టీలకు గుర్తులు ఇస్తుంది, ఏ విధంగా 326వ ఆర్టికల్ ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు, సార్వజనీన అందరు జనాలకి, వయోజన వయసు వచ్చినాక ఓటు హక్కు, 18 ఏళ్లకు ఓటు హక్కు ఏ విధంగా ఇస్తున్నాం, హౌ వీఆర్ గివింగ్, ఏ విధంగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది, ఏ విధంగా దాని నిర్మాణం ఉన్నది అన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన సవివరాలన్నీ కూడా 15వ భాగంలో చాలా అద్భుతంగా మై డియర్ ఆఫీసర్స్ మనం నేర్చుకుంటాం. అదేవిధంగా 16వ భాగం షెడ్యూలు కులాలు, తెగలు, ఇతరులకు సంబంధించిన ప్రత్యేక వసతుల గురించి మనం నేర్చుకుంటాం 330 నుంచి 342 వరకు ఉన్నటువంటి ప్రకరణల్లో. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతరులకు ఉన్నటువంటి ప్రత్యేక వసతులు. ఇతరులకు అన్నప్పుడు ఒక ఉదాహరణ నేను ఇక్కడ మీకు చెప్పి ఇడిచిపెడతాను. 331వ ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటుంది. లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను నియమించవచ్చు, రాష్ట్రపతి వారిని నామినేట్ చేయవచ్చు అని చెప్తా ఉంది 331వ ప్రకరణ. మై డియర్ ఆఫీసర్స్, ఇదే కాదు 338వ ఆర్టికల్ నేషనల్ ఎస్సీ కమిషన్ ఉండాలని, 338A నేషనల్ ఎస్టీ కమిషన్ ఉండాలని, 338B నేషనల్ బీసీ కమిషన్ ఉండాలని, ఈ రకంగా షెడ్యూలు కులాలు, తెగలు, ఇతరుల ప్రత్యేక వసతుల గురించి చెబుతున్నటువంటి భాగం 16వ భాగం అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. 330 నుంచి 342 వరకు. నెక్స్ట్ భాగం 17వ భాగం మై డియర్ ఆఫీసర్స్. 17వ భాగం ఇది అధికార భాషల గురించి నేర్చుకోండి అని చెబుతా ఉంది. అధికార భాషలు 343 నుండి 351 అద్భుతమైనటువంటి పాఠ్యాంశం మై డియర్ ఆఫీసర్స్. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని గుర్తించబడ్డాయి? 22 భాషలు గుర్తిస్తాం. 1652 భాషలుంటే 22ని మాత్రమే మనం గుర్తించినాం. ఏంటా 22 భాషలు? వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు రావాలి మై డియర్ ఆఫీసర్స్. అది ఇక్కడ వస్తుంది. అధికార భాషలు ఇది కూడా అధ్యాయాలుగా విభజించబడింది. ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయం
కేంద్ర అధికార భాషలు. కేంద్ర అధికార భాషలు 343 నుండి 344 వరకు. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్, 2వ అధ్యాయం రాష్ట్రాల అధికార భాషలు. మొదటి అధ్యాయం ఏమో కేంద్ర అధికార భాషలు, రెండవదేమో రాష్ట్ర అధికారాల భాషలు. అధికార భాషలు 345 ఆర్టికల్ నుండి 345 నుండి 347 వరకు. అదేవిధంగా 3వ అధ్యాయం ఎస్సీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి భాషలు. సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయ భాషల గురించి 348 నుంచి 349. అదేవిధంగా 4వ అధ్యాయం ప్రత్యేక భాషాపర ఆదేశాల గురించి చెప్తా ఉంది 350 నుంచి 351 వరకు. అనగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే 343 నుంచి 351 వరకు, ఇక్కడ చూడండి 343 నుంచి 351 వరకు మరి అధికార భాషల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అది ఎన్నవ భాగం మై డియర్ ఆఫీసర్స్? 17వ భాగం. చాలా అద్భుతంగా 1వ భాగమేమో కేంద్ర అధికార భాషలు, 2వ భాగమేమో రాష్ట్ర అధికార భాషలు, 3వదేమో న్యాయస్థాన భాషలు, మరి 4వ భాగం అంటే 4వ అధ్యాయమేమో మరి ఆ రకంగా ప్రత్యేక భాషాపర ఆదేశాల గురించి చెప్తా ఉంది. ఇది 17వ భాగం, 4 అధ్యాయాలతో కూడింది. అదేవిధంగా మై డియర్ ఆఫీసర్స్ 18వ భాగం అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఉంది. అత్యవసర పరిస్థితులు 352వ ఆర్టికల్ నుంచి 360వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులు. మళ్ళీ ఇందులో 3 రకాలుగా ఉంటాయి, అంటే అధ్యాయాలు కాదు, ఇందులో మనం 3 నేర్చుకుంటాం అంతర్గతంగా. జాతీయ అత్యవసర పరిస్థితి కానీ, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి కానీ, అదేవిధంగా ఇక్కడే మనం నేర్చుకుంటాం మరి రాష్ట్రపతి పాలన, వీటన్నిటి గురించి ఈ అత్యవసర పరిస్థితులను నేర్చుకుంటాం. ఎప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు, ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టారు, ఈ రోజు వరకు ఎన్నిసార్లు పెట్టారు, మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎందుకు పెడతారు, అసలు ద్రవ్యోల్బణం ఎందుకు కారణం అవుతుంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు 18వ భాగంలో మనకు చాలా వివరంగా చర్చించబడతాయి మై డియర్ ఆఫీసర్స్. అదేవిధంగా 19వ భాగంలో ఇతరత్ర అంశాలు ఉంటాయి. ఈ ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇతరత్ర అంశాల గురించి 361 నుంచి 367 వరకు, మరి ఏ విధంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మరి ఇతరత్ర అంశాలు చర్చించబడతాయి. అదేవిధంగా 20వ భాగంలో రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేయాలి అనేటటువంటి అంశం ఉంటుంది. రాజ్యాంగ సవరణ కేవలం ఒకే ఒక్క ప్రకరణతో ఉన్నటువంటి భాగం ఇది. 368 మాత్రమే ఇక్కడ ఉంటుంది రాజ్యాంగ సవరణ. మరి మనం నేర్చుకున్నాం రాజ్యాంగ సవరణ చేయడానికి 3 పద్ధతులు ఉన్నాయి అని చెప్పాం. సాధారణ పద్ధతి అన్నాం, అదేవిధంగా ప్రత్యేక మెజారిటీ పద్ధతి అన్నాం, అదేవిధంగా ఉభయపక్ష మెజారిటీ పద్ధతి అని చెప్పాం. ఈ రకంగా 20వ భాగంలో మరి రాజ్యాంగ సవరణ 3 రకాలుగా చేయొచ్చు అని చెప్పి 368 ఆర్టికల్ చెప్తా ఉంది. చాలా గొప్పగా రాజ్యాంగ సవరణ గురించి మనం నేర్చుకుంటాం 20వ భాగంలో. అదేవిధంగా 21వ భాగం తాత్కాలిక రక్షణలు, ఆర్టికల్ 369 నుంచి 392 వరకు. తాత్కాలిక రక్షణలు, కొన్ని ప్రాంతాలకు ఇచ్చినటువంటి తాత్కాలిక రక్షణలు, మరి ఇందులోనే మనం ఒక ఎగ్జాంపుల్ని మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్కి మొన్నటి వరకు ఉన్నటువంటి 370 ఆర్టికల్ ఇందులోనే భాగంగా ఉంది కదా తాత్కాలిక రక్షణ.
ఇదే కాదు 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ కూడా అనుకోండి, వీళ్ళు పొందుతున్నటువంటి ప్రత్యేక హక్కులు. 371E ప్రకారం హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి భాగాలు, జమ్మూ కాశ్మీర్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, నాగాల్యాండ్ కానీ, ఇవన్నీ కూడా 21వ ఆర్టికల్ ప్రకారమే స్పెషల్ ప్రొవిజన్ని కలిగి ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి కొన్ని రక్షణలు కలిగి ఉన్నాయి 21వ భాగం. ఇకపోతే 22వ భాగం. 22వ భాగం ఏం చెప్తుంది అంటే హిందీ అనువాదం గురించి చెప్తా ఉంది. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం గురించి, అంతకుముందున్న 1935 చట్టం రద్దు గురించి తెలియజేస్తూ ఉంది. 393 నుంచి 395 ఆర్టికల్ వరకు, ఈ రకంగా 1వ ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి మొత్తం అంశాలను మనం 22 భాగాలుగా విభజించాము అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించాలి మై డియర్ ఆఫీసర్స్, మొత్తం 22 భాగాలు ఉన్నాయి. అవునా? మరి ఇందులో ఒక భాగాన్ని, 7వ భాగాన్ని తీసేసాము, డిలీట్ చేసాము. అవును కదా? అంటే 22 ఇది ప్లస్ ఎందుకు అవుతుంది, ఇది మైనస్. 22 - 1 అంటే ఆన్సర్ ఎంత? 21 భాగాలు ఉంటాయని మనం అనుకుంటాం. మరి దీనికి కొన్ని భాగాలు చేర్చబడ్డాయిగా, అవునా కాదా మై డియర్ ఆఫీసర్స్? చేర్చబడ్డాయి. గ్రీన్ 4 భాగాలు చేర్చబడ్డాయి. ఏంటేంటివి? 4A భాగము, 9A భాగము, 9B భాగము, 14A భాగం చేర్చబడ్డాయి. అవునా? అంటే ఇక్కడ 4 భాగాలు చేర్చబడ్డాయి. మరి 21 + 4 ఎంత? 25. సో ఓవరాల్గా తీసుకుంటే 22 + 4 = 26. ఇందులోంచి ఒకటి తీసేస్తే 25. మొత్తం భాగాల సంఖ్య ఎంత అంటే 25 అనాలి. ప్రధాన భాగాల సంఖ్య ఎంత అంటే ఇప్పటికి కూడా నెంబర్ ఇదే కాబట్టి మొత్తం భాగాల సంఖ్య 25, ప్రధాన భాగాల సంఖ్య 22. ఇది రాజ్యాంగంలోని భాగాలు, ఆ భాగాల్లో వచ్చే అంతర్గత అంశాలు. 1 నుంచి 395 ఆర్టికల్స్ మధ్యలో మనం చాలా గొప్పగా ఈ మొత్తం విభజనను మనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ చదువుతుండండి మై డియర్ ఆఫీసర్స్. మీ ఉద్యోగ సాధనలో ఇది చాలా క్రియాశీలకమైన పాత్ర. పాలిటీలోనే ఈ అంశాన్ని నేర్చుకోవడం 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్లో.